గజపతినగరంలో ఎన్నికల వేడి హాట్గా ప్రారంభమైంది. అయితే అసలు గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతోంది అనే విషయం మీద అయితే కనుక పబ్లిక్ టాక్ తీసుకోవడానికి ఈరోజు మనం గజపతినగరం గంట్యాడ మండలంలో అయితే కనుక ఈరోజు మన పబ్లిక్ టాక్ కొనసాగుతోంది. మనం ప్రస్తుతం అయితే కనుక తొల్లం గ్రామంలో ఉన్నాము. తొల్లం గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, గత పాలన బాగుందా లేదంటే పాలన మారితే బాగుంటుందా అనే విషయం మీద అయితే కనుక ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గత ప్రభుత్వ హయాంలో చూశారు, ఏ విధంగా అనిపించింది పరిపాలన? గత ప్రభుత్వంలో ఊరికి గ్రామ పరిస్థితి అనేది శుభ్రంగా ఉండేది సార్. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు 150 రూపాయలు కట్టాడండి. ఈరోజు కరెంటు బిల్లు 900 నుండి 1500 రూపాయల వరకు ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు కట్టవలసి వస్తుంది సార్. చాలా భారంగా, చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే మీ స్థానిక శాసనసభ్యుడి గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా ఇబ్బందులు కానీ కనీసం మా సమస్యలు అదే సార్. ఇప్పుడు మేము పద్మశాలి కులస్తులకు సంబంధించిన వాళ్ళని మాకేంటి ఇదివరకు ఏంటంటే 50 సంవత్సరాలకి పింఛని ఉండేది సార్. కనీసం ఆ పింఛని గురించి స్పందించడానికి కూడా కనీసం ఏ రోజు కూడా అతను ప్రయత్నించలేదు సార్. మా కష్టకాలు ఏనాడు కూడా పట్టించుకోలేదు సార్. ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కొనసాగితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి, ఈ అభివృద్ధి అనేది అందరికీ అందాలనేసి మా అభిప్రాయం సార్. అతను సూపర్ 6 అనేసి 6 పథకాలు పెట్టారు సార్. 6 పథకాల్లో మాకు రైతులకి వరకు కాకుండా లేడీస్కి అయ్యేలాగా ఉంటే మాత్రం బాగానే ఉంది సార్. మేము ఎక్కడికి వెళ్ళా సరే బస్సు ఫ్రీ అని చెప్పారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పారు. ఎంతమంది ఆడవాళ్ళు ఉండేలాగా ఉంటే వాళ్ళందరికీ 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు సార్. అందువల్ల మేమేం చేస్తున్నాం అనేసి అంటే చంద్రబాబు నాయుడునే ఈసారి మేము సీఎంగా చూడాలని కోరుకుంటున్నాం. మా నియోజకవర్గం కొండపల్లి శ్రీనివాస్ గారు నిల్చున్నారు సార్. అతను ఎడ్యుకేషన్ పరంగా చాలా అభివృద్ధి చేస్తారనేసి మేము అనుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తు కూడా చాలా అంధకారంగా ఉందండి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చేలా ఉంటే ఏవైనా ఉద్యోగాలు తీస్తారు కదా అన్న ఆశతో తల్లిదండ్రులు ఉన్నాం సార్. ఆడవాళ్ళు వ్యాపారం ఎత్తుకున్న వాళ్ళు ఆడవాళ్ళకి అభివృద్ధి ఉంటే కదా మగవాళ్ళు ఏదైనా సాధించగలరు. మగవాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? ఆడదింట్లో జాగ్రత్త పెడితే కదా మగవాడు సాధించగలరు. చంద్రబాబు నాయుడు అన్నీ మాకు మేలు చేస్తాం అంతాను. ఆ మేలు గురించి మేము ఆశించే చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాలనుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వస్తే ఏం బాగోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద తీసుకున్నట్లయితే భూదందాలు ఎక్కువ అయిపోయాయి సార్. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, గ్రామ స్థాయి నుండి సీఎం లెవెల్ వరకు కూడా ఎక్కడ చూసినా భూదందాలు. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ఎక్కడ ఏ భూమి కూడా ఉంచలేదు సార్. సర్వే పేరుతో కొన్ని వేల ఎకరాలు ఏం చేశారంటే కొత్తగా భూ హక్కు చట్టం అని తెచ్చి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఈవెన్ సీఎం వరకు వాళ్ళే ఏం చేస్తున్నారంటే మరలా వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా హక్కుదారులు ఆ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం భూ వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్లాన్లో ఉన్నారు సార్. ఈరోజు లోకల్ మా ఎమ్మెల్యే అప్పల నరసయ్య కూడా ఈరోజు గజపతినగరం కానివ్వండి లేదంటే దత్తిరాజేరు మండలంలో కానివ్వండి ఎక్కడా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి లేదంటే డీపాన్ ల్యాండ్ కానివ్వండి ఏదైనా రైతుకి సమస్య ఉంటే ఆ ల్యాండ్ కానివ్వండి ఈయన ఎంటర్ అయిపోవడం, అదేంటంటే నామకా ఏదో ఎంతో కొంత రేట్ ఇచ్చేసి ఆ ల్యాండ్ తీసుకొని ఈయన కబ్జా చేసి ఈయన తాలూకు ఆస్తులు పెంచుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఇది పీస్ఫుల్గా లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే మారవలసిన ఆవశ్యకత అయితే ఉంది సార్. ఎందుకంటే ఎక్కడ కూడా ఏది దీనిగా సిస్టమేటిక్గా లేదు సార్. ఇప్పుడు రైతులు కానివ్వండి లేదంటే స్త్రీలు కానివ్వండి యూత్ కానివ్వండి అందరూ కూడా గవర్నమెంట్ మార్పు అయితే కోరుకుంటున్నారు సార్. ఎందుకంటే ప్రతి వర్గానికి కూడా కళ్ళ కట్టినట్టు ఈరోజు అవినీతి కనిపిస్తుంది. ఎక్కడ చూసిన అవినీతి, దౌర్జన్యాలు, దందాలు, రౌడీయిజం, ఎవరైనా బయటకు వస్తే ఏదో చేస్తున్నారు. ఈరోజు ఎక్కడా కూడా ఏ పౌరుడికి ఏ వ్యక్తి కూడా ఎక్కడ రక్షణ లేదు సార్. ఈ పరిస్థితులు ఏంటంటే గవర్నమెంట్ మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మార్చాలని ప్రజల్లో కూడా ఒక ఇది వచ్చింది సార్, ఒక విప్లవం వచ్చేసింది. ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చాలనేసి కొండపల్లి శ్రీనివాస్ అనేసరికి ఇప్పుడు కొండపల్లి పైడితల నాయుడు గారు అనేది ఎంటైర్ విజయనగరం జిల్లాలో ఆయనకు ఒక మంచి పేరు ఉంది సార్. స్వర్గీయ కొండపల్లి పైడితల నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి కేఏ నాయుడు గారు ఎమ్మెల్యేగా చేశారు. 2వ తరం కేఏ నాయుడు గారు సార్. ఇప్పుడు 3వ తరం కొండపల్లి శ్రీనివాస్ గారు. ఈయన 3వ తరం సార్. పైడితల నాయుడు గారు మనవడు. ఆయన వారసుడు కాబట్టి ఆ కుటుంబంలో నుంచి వచ్చేవాడు కాబట్టి సౌమ్యుడు, విద్యావేత్త, మంచి వ్యక్తి, యువకుడు. తక్కువ టైంలో ఈ సమస్యల మీద ఈ ఏరియా మీద మంచి అవగాహన కలిగించుకున్నాడు సార్.
ఏ ఏరియాలో ఏ సమస్య ఉంది, ఏ విధంగా మనం రేపు ట్యాగిల్ చేసి ముందుకు వెళ్ళగలం. ఆయన ఒక తక్కువ టైంలో ఆ సమస్యని ఆయన ట్యాగిల్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఆయనకి మంచి అవకాశం అయితే ఉంది సార్. ప్రజల్లో కూడా ఆయనకు మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే మంచి మెజారిటీతో గెలుస్తారని మాకైతే అనిపిస్తుంది సార్. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కూడా 80% నెరవేర్చలేదండి. రెండోది ఏంటంటే జనవరి నెల కల్లా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు అన్నారు, మద్యపాన నిషేధం అన్నాడు. ఇవేవి కూడా నెరవేరలేదండి. ఇప్పుడు వ్యవసాయం పండించిన తర్వాత కొనుగోలు కేంద్రాలు లేక రైతులు పండించిన పట్టుకొని వెళ్ళలేక ఇబ్బందులు పడుతుంటారండి. ఇన్నాళ్ళు వాళ్ళకైతే కేంద్రం పెట్టారు, ఇక్కడ నుంచి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారండి. ఒక డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా కూలి పనికి వెళ్ళాల్సి వస్తుందండి. ఆ రోజు అంతకుముందు ప్రజావేదిక కూల్చిన కాడ నుంచి ఇసుక దందా జరిగింది. అక్కడ పల్లెటూరు నుంచి టౌన్లో వెళ్ళిన లేబర్స్ ఉన్నారు కండి, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోయినారు. 6 మాసాలు కూడా వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అలాగ ఉన్నారు. కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం రావాలండి పక్కాగా. మా నియోజకవర్గం మాత్రం కొండపల్లి శ్రీనివాసరావు గారు వస్తారండి. రైతు ఎంత కష్టపడి కూలీ ఎంత పెట్టుకొని పండించినా వ్యవసాయానికి కూడా గిట్టుబాటు ధర లేదు. ఈ స్క్రాప్ అన్నాడు, కొనుగోలు కేంద్రాలు అన్నాడు, పై వాళ్ళకి అమ్ముకోవాల్సి వచ్చింది. దాన్ని ఇక్కడ మరి అమ్మడానికి మారలేదు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు పడలేదు. అంచేత ఈ గవర్నమెంట్ మాత్రం చాలా అధ్వానంగా ఉందండి. దౌర్జన్యం ఎక్కువ. లెక్కరు ఇంతకుముందు తక్కువ రేటు, అదే 350 అట. దానితో అనుకున్న క్వాలిటీ లేదు. బొంబంబ జింబంబ అంటే ఏ బొంబంబలు వస్తాయి. మానాటి ముసలికి అలవాటు ఉండి తాగుదామనే అందుబాటులో లేదు. 150 రూపాయలు తక్కువ లేదు. ఇది అది వెళ్ళేటికి 250 రూపాయలు అంట. ఇప్పుడు 330 అంట. మా కూలీలు ఏం తాగుతుండదండి. మరి ఎంత ఇది నిక్కర తీసేస్తానని చెప్పాడు, మరీ పెంచేశాడు. ఇంకా సామాన్యులకి ఏది కూడా అందుబాటులో లేదు. ఇదే ప్రభుత్వం ఉంటే మరి ఇంకా అధోగతి పాలు, కానీ మరి మా బైక్ ఎదిగేది లేదు. ఆ దానితో ఇప్పుడు తాగే నిక్కర్లు కూడా లివర్లు దొబ్బేస్తాను. మానీ లేకపోతాను అలగలబడి తాగినా తెల్లవారి దానికి ఏదో జాబ్ వచ్చేస్తాను. మరి సాయంకాలం అయితే మళ్ళీ అలవాటు ఉంది. మరి మానీ లేం కదా. ఇప్పుడు ప్రభుత్వం మారితే నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మారుతుందని ఆశిస్తున్నాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం, ఇప్పుడు ఈయన పరిపాలన చూసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూడాలని ఆశిస్తున్నాం. కొండపల్లి శ్రీనివాస్ గారు అంటే వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తాతలు కానీ రాజకీయంలో ఉన్నారండి. అంచేతను వాళ్ళకి మనకు సంబంధాలు ఉన్నాయంటే ఈ నియోజకవర్గంలో ఆయన మాకు బాగా పరిచయస్తుడు తెలుసు. దాని మీద ఆయన వస్తే మాకు మేలు ఉంటుందని కోరుకుంటున్నాం. ఆయనకి రేపు మనం ఇది గజపతినగరం మండలానికి కొండపల్లి శ్రీనివాసు, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి కోరుకుంటున్నాం. ఒకటి మందు ఎక్కువ అలవాటు అయిపోయారు. వైజాగ్ అంతా డ్రగ్స్ అలవాటు అయిపోయారు. ఒకటి వచ్చిన తర్వాత పరిపాలన ఏమీ బాగోలేదు సార్. ఒకటి ఇది జాబులు అన్నాడు, జాబులు లేవు. మీ ఇంటింటికి మీకు ఎందుకు అన్ని పథకాలు ఇస్తా అన్నాడు, అవి కూడా లేవు. అది సార్ ప్రభుత్వం మారి మీద చంద్రబాబు నాయుడు ఇక్కడ కొండపల్లి శ్రీనివాసరావు వస్తే మాకు జాబ్ అవకాశాలు ఉంటాయి. ఏమైనా మాకు రావడానికి కూడా బాగుంటుంది మా ఆలోచన సార్. మీకు రైతులకి గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏమైనా మేలు జరిగిందా లేదా? ఏ విధంగా మేలు అంటే ఇప్పటికి వచ్చి మాకు ఏం జరిగే విధానం కనిపించట్లేదండి. విత్తనాలు అంటాను, రయ్యి అంటాను, సరిగా టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి విత్తనాలు వచ్చి అండం దగ్గర రమ్మండం, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒక ప్యాకెట్ ఇస్తామన్నాం, లేనిపోయిన ఇబ్బందులు పెట్టడం. తర్వాత వ్యవసాయం పండిన తుఫాన్లు వచ్చినా వచ్చినా మీకు ఎందుకు మేము ఉన్నాం కొనేస్తామన్నాం. ఆ టైం వచ్చి నూర్చేసరికి ఏవో ఒకటి పెకరలేకపోవడం, నానా ఇబ్బందులు పడుతున్నాండి. ఏ ఎమ్మెల్యే కాదు, ఎవరు రావడం లేదు. మీరు ఎలాగున్నారో అడిగే దాతే లేడు, ఏం లేదండి. అందువల్ల చాలా చికాకుగా ఉందండి. చంద్రబాబు పాలనలో ఆ తుఫాను వచ్చిందంటే వెంటనే స్పందించడం, రైతుకి వచ్చి మీకు ఏం జరిగింది, నీ నష్టపరిహారం నేనున్నాను, మీకు ధాన్యం కొనుగోలు చేయడం కానీ దేనికైనా అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు రావడం చెప్పడం జరిగేది. ఆ విధంగా కొనుగోలు చేసేవారు. రైతుకి ఎంతో కొంత లాభదాయకం కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి ఏ లేవండి. కొండపల్లి శ్రీనివాస గారు వస్తే మళ్ళీ మాకు మేలు జరుగుతుందని ఆశిస్తూ మేము ఈసారి అంతా మార్చుకున్నామండి. అలా మీ అందరు రైతులకి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా బాగోలేదు సార్ పరిపాలన. ఎందుకంటే టైంకి గోన్లు దొరకపోవడం, ధాన్యం ఏమి కేజీలు కొట్టేయడం, మందు కొట్టుకోవడానికి ఏమి బాగా పంపులు గట్ట ఆ టైంలో ఎన్నాళ్ళు అయితే చంద్రబాబు టైంలో పంపులే ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఒక ఇంజిన్లు ఇచ్చేవారు, ఇంజిన్లు ఇవ్వట్లేదు. బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు, అవి ఇవ్వట్లేదు. ఆ చంద్రబాబు టైంలో అయితే అన్నీ వచ్చేవి రైతులకి, ఇప్పుడు ఏది రావట్లేదు. ఆ రైతు ఉన్నాడు ఎంత ఆడు ఆడమే తప్ప ఆడు కనీసం ఏటి కూడా అవ్వట్లేదు. ఇప్పుడు
ఇప్పుడు ప్రభుత్వం మారితే బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది అనుకోండి బాగానే ఉంటుంది. ఇప్పుడు మందు ఉందంటే ఇప్పుడు 60 రూపాయలకి 70 రూపాయలు కోట దొరికింది. ఇప్పుడు 230 రూపాయలు అయితే కానీ కోట దొరకట్లేదు. అది ఇప్పుడు నాసిరకం మందు. ఆ మందు తాగేసేటంటే చాలామంది ప్రజలు చచ్చిపోతాండ్రు. ఆ చచ్చిపోవడం వల్ల ఆరోగ్యం లేక కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తాండ్రు. ఇలాంటి మందు దొరకడం వల్ల ఏంటంటే మేము చచ్చిపోతాను, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది అనేసి చెప్తుండ్రు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే మంచి నాణ్యమైనవి ప్రతిదీ కూడా బాగానే ఉంటుంది, రైతుకు కూడా బాగానే ఉంటుంది. కొండపల్లి శ్రీనివాసరావు చాలా మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. తను ఏంటంటే కొండపల్లిలో నుంచి వాళ్ళ తాతగారి నుంచి కూడా వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఏంటంటే అతనికి ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా మంచిది, బాగా చదువుకున్నాడు, మంచి విద్యావంతుడు. మా రైతుల కష్టం కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా నన్ను పిలిచేటప్పుడు కొండపల్లి శ్రీనివాసరావు అని పిల్లండి, నన్ను సారా గట్టని పిలవద్దు అనేసి అనే వ్యక్తి కొండపల్లి శ్రీనివాసరావుకే. ఎలా కనిపించింది బాబా 5 సంవత్సరాల పాలన? ఏం పాలన అండి, ఏం పరిపాలన, ఏం వల్లకాడు. ఏ రోడ్లు చూడండి, రోడ్లు లేవు. మరి రాజధాని మొక్కలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక రాజ్యాంగాన్ని ధిక్కరించడమే కదా సార్. పోలవరం 70% ఆయన చేశారు చంద్రబాబు నాయుడు గారు, అది కూడా లేదు. ఎంతైనా అప్పులు చేయడం, డబ్బులు ఇవ్వడం. 13 లక్షల వేల కోట్లు అప్పు చేశారు. ఏం బాగోలేదండి. రైతులకి ఏ విధంగా చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? రైతులకి పెద్ద ఏం లేదండి. మీరైతే ఎవరికి ఓటేద్దాం? మేము టీడీపీకి వేస్తాం. సైకిల్కి వేస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే మీరు రైతులందరికీ కూడా బాగుంటుంది అంటారు. ఆయన మేనిఫెస్టోలో మరి 60 రోజుల్లో ఉద్యోగాలు తీస్తామన్నారండి డిఎస్. మరి చదువుకుని పిల్లలు ఉన్నారు, ఆశ కదండి. ఇప్పుడు ఉద్యోగాలు తీయలేదు జగన్ గారు. ఏదో 5,000 రూపాయలు ఉద్యోగం ఏటి కాలక్షేపం అవుతుందండి వాలంటీర్లకి, అది కరెక్ట్ కాదు. ఏదో చేశారు, 2 ప్లస్ అయితే 6 మైనస్ ఉన్నాయండి. సచివాలయం కట్టారు, ఇంకేదో హెల్త్ సెంటర్ ఏదో కట్టారు, రైతు భరోసా కట్టారు, పెన్షన్ ఇస్తున్నారు. 4 మంచివి చేస్తే ఇంకా 10 మైనస్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వస్తే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇది ఎందుకంటే ప్రజలు కావని, కూలీలు కావని, చదువుకున్న పిల్లలు కావని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దీంతో మహిళలు కావని ఆయన అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఉన్న తర్వాత ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి అందరినీ కూడా చాలా దారుణం చేసేవనే ఇది ప్రతి చిన్న పెద్ద ముసలి ముత్తక ఆడ మగ అందరిలో కూడా ఈ టాక్ అనేది ఉంది. ఎందుకంటే నేను సర్వేరాలు వేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా అంత మాట అనకూడదు, కానీ ఇది వేస్ట్ పని తప్ప, పనికిరాని పని తప్ప పనికొచ్చే పని కాదు, ఇటువంటి అడ్డమైన పనులు చేయడానికి ఒకసారి ఛాన్స్ అడిగాడు. ఇది నేను చాలామందితో విన్నాను. రైతు అనేవాడు మట్టుకు మాత్రం పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర అనేటువంటిది అయితే మట్టుకు మాత్రం లేదు సార్. ప్రభుత్వం మారాలని మేము కోరుకుంటున్నాం. మాకు అలాగే మా పిల్లలు కూడా చదువుకుని నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. మా పిల్లలే కాదండి, ఈ గ్రామంలో చాలామంది అదే పని మీద ఉన్నారు. అలాగనే కూలికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితులు లేరు. చదువుకునే పిల్లలు చాలా ఇబ్బందులతో బ్రతికిన రోజులు వచ్చాయన్నమాట. దానికి వచ్చి ప్లస్ ఇప్పుడైతే మాకు ఏది ఇక్కడ కొండపల్లి శ్రీనివాసరావు గారు అనే అబ్బాయికి సీట్ ఇచ్చారండి. ఆయన గెలిచి, ఎందుకంటే ఆయన విదేశాలు వెళ్ళి వచ్చారు, చదువుకునే విద్యార్థులు తాలూకు పరిస్థితి ఆయన తెలుసు కాబట్టి ఆయన గెలిచి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు చాలా బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఎదురు చూస్తున్నామండి. వచ్చే ప్రభుత్వం మాకు టీడీపీ రావాలా, కొండపల్లి శ్రీనివాసరావు రావాలా, దాని గురించి మాకు ఏదో అభివృద్ధి అవ్వాలనేసి మేము ఆశ మీద ఉన్నామండి. ఎందుకు ఓటు వేయాలంటే తను మాకు చెప్పినట్టు ఏదని ఎంతాడు ఆ భవిష్యత్తు బాగుంటుంది అనేసి మాకు ఆశ మీద ఉన్నామండి. జగన్ గురించి ఒకసారి అని అడిగాడని మాట మీద తండ్రి పేరు నిలబెడతాడనేసి ఆశ మీద అప్పుడు వేసామండి. మరి 5 సంవత్సరాలు చూసాం, మా పని అవ్వలేదండి. మరి అంచేత మేము ఇతని గురించి మేము ఆశ మీద ఉన్నామండి.